సెలవులన్నీ అయిపోయాయి. సంక్రాంతి ఫైట్కి అసలైన ఫైనల్ టైం వచ్చేసింది. ఈసారి వచ్చిన సినిమాల టార్గెట్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్సే. ఇంతకీ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సంక్రాంతి రేసులో 5 సినిమాలకు తేల్చుకునే టైం వచ్చేసింది. పండుగ రోజులు గడిచిపోయాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా స్టామినా ఏంటో, ఆడియన్స్కు ఏది నచ్చిందో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. సోమవారం వర్కింగ్ డే కావడంతో దాదాపు సెలవులన్నీ ఆదివారంతో కంప్లీట్ అయిపోయాయి. దీంతో రేపటి నుండి అంటే మేజర్ సెంటర్లలో థియేటర్ల కేటాయింపులు కంప్లీట్గా మారబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సెలవుల హడావుడి ఒక ఎత్తు అయితే, అసలైన విన్నర్ను తేల్చేసే ఫైనల్ రౌండ్ ఇప్పుడు మొదలు కాబోతుంది. ముఖ్యంగా ఏ సినిమాకైతే పాజిటివ్ టాక్ ఉందో ఆ సినిమాలకు మరిన్ని థియేటర్లు పెంచే పనిలో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. పండుగ సెలవులు అయిపోయినా ఆడియన్స్ రెస్పాన్స్ తగ్గకపోవడంతో వర్కింగ్ డేస్ నుండి ఈ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ యాడ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు నారీ నారీ నడుమమురారికి సినిమా కూడా బెస్ట్ మౌత్ టాక్ వచ్చినా థియేటర్ల కొరత వల్ల వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఇప్పుడు థియేటర్ల కేటాయింపులు మారబోతుండడంతో శర్వానంద్ సినిమాకు ఎక్కువ షోలు దక్కే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఈ సినిమా సెకండ్ వీక్లో కలెక్షన్ల పరంగా పుంజుకోవడం ఖాయం. అటు అనగనగా ఒక రాజు కూడా తన జోరును కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇక డివైడ్ టాక్ వచ్చినటువంటి సినిమాలకు మాత్రం ఇప్పుడు అసలైన గండం మొదలవుతుంది. సెలవులు ముగియడంతో టాక్ పరంగా కలిసి రానటువంటి కొన్ని సినిమాలకి థియేటర్ల సంఖ్య భారీగా తగ్గించే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్గా నిలబడలేకపోతున్నటువంటి సినిమాల ప్లేస్లో టాక్ బాగున్నటువంటి సినిమాలను వేయడానికి ఎగ్జిబిటర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అండ్ రాజాసాబ్ సినిమాల పర్ఫార్మెన్స్ను బట్టి వాటి థియేటర్ల విషయంలో మార్పులు చేర్పులు ఉండవచ్చు. ఫైనల్గా ఈ సంక్రాంతి పోరు ఇప్పుడు ఇంపార్టెంట్ స్టేజ్కి చేరుకుంది. సెలవుల అడ్వాంటేజ్ అయిపోయింది కాబట్టి కేవలం కంటెంట్ ఉన్నటువంటి సినిమాలకు మాత్రమే థియేటర్ల వద్ద ఎక్కువ రోజులు ఉండేటువంటి ఛాన్స్ దక్కుతుంది. రేపటి నుండి మారబోయేటువంటి ఈ స్క్రీన్ కౌంట్తో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన విజేత ఎవరో తేలిపోతుంది. మరి ఈ థియేటర్ల రేసులో ఏ సినిమా పైచేసి సాధిస్తుందో వెయిట్ చేయాల్సిందే. డెఫినెట్గా ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే మొత్తంగా 5 సినిమాలు తెలుగులో నుంచి వెళ్ళి సంక్రాంతి సీజన్కి రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ రాజాసాబ్ రిలీజ్ అయింది, దాని తర్వాత మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయింది, దాని తర్వాత భర్తమాశైలకు విజ్ఞప్తి రిలీజ్ అయింది, దాని తర్వాత ఒకే రోజులో అటు నారీ నారీ నడుమమురారి అండ్ ఇక్కడ అనగనగా ఒక రాజు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక పరాశక్తి అది తమిళ మూవీ, అది వేరే విషయం. సో అయితే ఈ 5 సినిమాలు కేవలం తెలుగు నుంచి మాత్రమే రిలీజ్ అయ్యాయి. అయితే రాజాసాబ్ ఫస్ట్ డే మంచి కలెక్షన్సే సాధించింది, అనుకున్నటువంటి దానికంటే ఎక్కువగానే వచ్చింది. బట్ సినిమా కొంచెం ఇంటలెక్చువల్స్ అంటే అది కొంచెం టెక్నికల్ పరంగా అటు ఇటు హిప్నటైజింగ్ కావచ్చు, లేకపోతే అవన్నీ కావచ్చు, ఆ కొవ్వలో ఉండేసరికి కొంతమంది మాస్ ఆడియన్స్కి ఆ సినిమా కొంచెంగా ఎక్కలేదు. ఇన్ కేస్ కొంతమంది ఉన్నటువంటి యంగ్స్టర్స్కి చాలా బాగా నచ్చింది, ఇంటలెక్చువల్స్ కూడా చాలామంది మెచ్చుకున్నారు. అండ్ టెక్నికల్ పరంగా అండ్ దాన్ని ఒక మంచి బ్రెయిన్తో పెట్టి చూస్తుంటే ఇదే సినిమాలు కొరియన్ లేకపోతే హాలీవుడ్ ఈ రేంజ్లో ఇలాంటి ఒక సినిమాలు ఉంటాయి. సో అలాంటి తరహాలో తీశారు కానీ బట్ ఎందుకో ఆ తెలుగు ఫ్లేవర్ అనేది ఎక్కడ కూడా ఎక్కలేదు. సో అందుకనే ఆ ఆడియన్స్కి కొంచెం రాజాసాబ్ మీద డివైడ్ టాక్ వచ్చింది. బట్ కొంతమంది చూసిన వాళ్ళు మాత్రం విజువల్స్ పరంగా అండ్ దాని తర్వాత టేకింగ్ పరంగా మంచి కంబ్యాక్ వచ్చింది. ఇక కాకపోతే ప్రభాస్ని వింటేజ్ లుక్లో చాలా రోజులు చూశారు కాబట్టి, అంటే చాలా రోజుల తర్వాత చూశారు కాబట్టి కొంచెం ఆ లుక్స్ కొంచెం అవన్నీ కూడా సినిమాకు చాలా పెద్ద ప్లస్గా మారాయి. ఇకపోతే సెకండ్ వచ్చేసి ఎంఎస్జి మనశంకర వరప్రసాద్ గారు. సినిమా స్టార్టింగ్ నుంచే చాలా మంచి బజ్ అయితే ఉంది ఎంఎస్జికి. సో అక్కడ అనిల్ రావిపూడి డైరెక్టర్ కావడం అండ్ దాని తర్వాత ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్లో కనిపించడం అండ్ దాని తర్వాత ఎంటర్టైనింగ్ వేలో ఆయన తీసినటువంటి సినిమాలు వాల్తేరు వీరే తర్వాత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ తగ్గడం. సో ఇలా ఒక ఈ జనరేషన్ ఏదైతే ఉందో చిరంజీవిని చాలామంది అలాంటి జనరేషన్స్ చూడలేదు. బట్ ఆ జనరేషన్స్కి మొత్తానికి మరొకసారి అనిల్ రావిపూడి ఆ లుక్లో కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ, ఆ పంచులు, ఆ కామెడీ టైమింగ్ అవన్నీ కూడా కలిపి మనశంకర వరప్రసాద్ గారిలో చూశారు. బట్ అనుకున్న దానికంటే మంచి ఓపెనింగ్సే వచ్చాయి అండ్ మెగాస్టార్ కెరీర్లోనే ఫర్ ది ఫస్ట్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ రావడం జరిగింది. దాని తర్వాత సినిమా మౌత్ టాక్ అండ్ దాని తర్వాత పబ్లిసిటీ ఇవన్నీ కూడా చాలా బాగా యూస్ చేసుకొని ఒక మంచి కలెక్షన్ సాధించింది. ఇక ఇప్పటికీ కూడా మంచి లాంగ్ రన్లో రన్ అవుతూనే ఉంది. ఇకపోతే థర్డ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో ఇక రవితేజ యాక్ట్ చేసినటువంటి సినిమాలో కంప్లీట్గా మాస్ జోనర్ని పక్కన పెట్టేసి లాస్ట్కి అంటే అటు వైఫ్ అండ్ దాని తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఇద్దరి మధ్యలో నలిగిపోయేటువంటి ఒక క్యారెక్టర్ తీశాడు. కంప్లీట్గా అది ఒక క్లాస్ క్యారెక్టర్. బట్ అది ఎంతవరకు ఆడియన్స్ ఎంగేజ్ చేసుకుంటారు, ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు మాస్ మహారాజన్ అని చాలామంది డౌట్స్ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఏ సినిమా అయినా కానీ
రవితేజ చేసినటువంటి సినిమాలు మాసా క్లాసా పక్కన పెడితే కంటెంట్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అదే తరహాలో గతంలో వచ్చినటువంటి మాస్ జాతరని కొంచెం ఎంకరేజ్ చేయలేదు. తమాషాలకి మాత్రం ఓకే గుడ్, బాగుంది, ఒక మంచి డీసెంట్ మూవీ. ఆ ట్యాగ్ అట్లీస్ట్ ఆ మాస్ ట్యాగ్ వదిలి చేసినందుకు ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా రవితేజ మెప్పించాడు నా కామెంట్స్ ఉన్నాయి. బట్ ఓ సూపర్ ఎక్స్ట్రాడినరీ అనలేదు, కానీ బట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసిన వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ లేకుండా మంచి పండగ సినిమా ఒకటి చూడొచ్చు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇకపోతే ఫైనల్గా 2 సినిమాలు రిలీజ్ అయినాయి. అవే నారి నారి నడుమ మురారి అండ్ అనగనగా ఒక రాజు. సో ఇక నారి నారి విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా శర్వానంద్ చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ తర్వాత, అప్పుడెప్పుడో శతమానం భవతి తర్వాత మళ్ళీ నారి నారితోటి ఒక మంచి సాలిడ్ హిట్ కొట్టాడని కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ వస్తున్నాయి. అండ్ చూసినటువంటి ఆడియన్స్ కూడా వాళ్ళు అదే ఫీడ్బ్యాక్ చెప్తున్నారు. అంటే ప్రతి ఫ్రేమ్కు, అంటే నారి నారి నడుమ మురారి ప్రతి ఫ్రేమ్కు నవ్వడమే మన దారి అనేటువంటి రేంజ్లో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అంత బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ అది కొంచెం చిన్న సినిమా కావడం, ప్రమోషన్స్ లేకపోవడం, అనూహ్యంగా ఉన్నటువంటి సినిమాల మధ్యలోకి రావడం వల్ల కొంచెం పబ్లిసిటీ తక్కువై ఉంది. కానీ బట్ సినిమా చూసిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసామన్న కామెంట్స్ కూడా వినిపించాయి. గుడ్, నారి నారి నడుమ మురారికి అనుకున్న దానికంటే మంచి ఎక్స్పెక్టేషన్స్ రెస్పాన్స్ వచ్చిందనమాట. ఇకపోతే అనగనగా ఒక రాజు సేమ్ డే 1 నుంచి వెళ్ళి నవీన్ పొలిశెట్టి ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు సినిమాని. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా, బట్ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా ఈ సినిమా పండక్కి రిలీజ్ అవ్వడం అటు భర్తమాషయ్యలకు అండ్ నారి నారి నడుమ మురారికి అండ్ ఇక్కడ అనగనగా ఒక రాజుకి ఇవన్నీ కూడా పండగ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల పెద్ద ప్లస్గా మారింది. అండ్ నవీన్ పొలిశెట్టి కూడా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. డెఫినెట్గా అనుకున్న విధంగానే ఏదైతే సినిమాలు తీస్తాడో వాళ్ళందరినీ కూడా డిసప్పాయింట్ చేయకుండా అందరినీ నవ్వించాడు జాతిరత్నాల తర్వాత డెఫినెట్గా. సో ఇక ఫైనల్గా ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. బట్ ఇవి ఎలా చూసుకున్నా కానీ, కలెక్షన్స్ పరంగా చూసుకున్నా, ఎక్కువగా థియేటర్స్కి వెళ్ళేటువంటి ఆడియన్స్ సంఖ్య చూసుకున్నా, ఈసారి సీనియరే గెలిచారన్నట్టు, సీనియర్ అన్నారన్నట్టు ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విన్నర్ అవుతాడనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటివరకే దాదాపు 290 కోట్ల వరకు కూడా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇంకా ఇది ఇంకొక 1 వీక్ ఉంది, సెకండ్ వీకే అడుగు పెట్టబోతుంది. కాబట్టి దాదాపు ఒక 300 crores కూడా అడుగుపెట్టే ఛాన్స్ లేకపోలేదు ఎంఎస్జీ. సో డెఫినెట్గా ఎంఎస్జీనే ఈ సంక్రాంతికి విన్నర్, వన్ అండ్ ఓన్లీ బాస్ అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో కలెక్షన్స్ పరంగా చూసినా, ఆడియన్స్ పరంగా చూసినా, ఎలా చూసుకున్నా కానీ డెఫినెట్గా మనశంకర వరప్రసాద్కే ఎక్కువ మంది ఆడియన్స్ వెళ్తున్నట్లయితే తెలుస్తుంది. సో మరి ఈ 5 సినిమాలలో మీరు ఏ సినిమా చూశారు? చూస్తే మీ సినిమా ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.